ఈరోజు ఇక్కడ ముత్తుకూరు మండలం జన్కో రోడ్లో ఎన్సిఎల్ కంపెనీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ జంక్షన్ లో ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఈ స్కామ్ కి బీజం వేసింది గత 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల గవర్నమెంట్ లో బీజం పడింది. ఈ రోజు చూస్తే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ పిఎస్ఎన్ఆర్ అనే ఒక కంపెనీ, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఆయన బల్కర్లు పెట్టి ఇక్కడ నుంచి ఆయన జన్కో నుంచి స్టీల్ కంపెనీ నుంచి పోర్ట్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. కడప జిల్లా వ్యక్తి, కడప ఏ జిల్లా వ్యక్తినే ఓకే. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మినీ పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. అక్కడ పెట్రోల్ బంక్ అంటే ఈ రోజు ఒక్కొక్కరు పెట్రోల్ బంక్ ఓనర్లు వాళ్ళు అప్పులు చేసో భూములు అమ్ముకోను, భూములు తాకట్టు పెట్టుకోను, పెట్రోల్ బంక్ పర్మిషన్లు ఇచ్చుకొని గవర్నమెంట్ సూచనల ప్రకారం పెట్రోల్ బంక్ నడుపుకుంటుంటే ఈ రోజు ఇక్కడ ఈ బడా స్మగ్లర్ ఇక్కడ మినీ పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. చూడండి, ఇదో రీడింగ్ మిషన్, పెట్రోల్ గన్ కూడా పెట్రోల్ గన్ను ఇక్కడ అది ట్యాంకర్. ఆ ట్యాంకర్ నుంచి దీనికి సప్లై, దీనికి నుంచి మళ్ళీ దీనికి దొంగ కరెంటు వాడుతూ ఈ బల్కర్లకి లోడింగ్ చేస్తున్నాడు. బల్కర్కి పెట్రోల్ ఫిల్ చేస్తున్నాడు. ఇట్లాంటి స్మగ్లర్ని అరికట్టాలా? ఇది మామూలుగా బిజినెస్ చేసుకునే పెట్రోల్ బంకులలో వాళ్ళు నోరు కొట్టడం, ఈయన వచ్చి మినీ పెట్రోల్ బంక్ నడపడం ఏం కదా ఇదే కరెక్ట్ అంటే అందరూ కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ ఒక ట్యాంకర్ తెచ్చుకుని లీటర్ ₹2 మిగిలిన మనం చేసుకోవచ్చు. కానీ పద్ధతి కాదు ఇది. గౌరవ శాసనసభల దృష్టి కూడా తీసుకుపోయినాం. శాసనసభలు అయితే మరి ఒప్పుకునే క్వశ్చన్ లేదు. ఆయన ఇటువంటి సహించరు. ఈ రోజు మేము ఇంటిమేషన్ ఇవ్వగానే స్పందించి వచ్చినటువంటి సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు దీన్ని వాళ్ళు రెండు డిపార్ట్మెంట్ల వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారని, ఇట్లాంటి మరొకసారి జరగకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రబుద్ధుడు, ఈ స్మగ్లర్ పిఎస్ఎన్ఆర్ అనే స్మగ్లర్ ఇక్కడ పెట్రోల్ బంక్ అప్లై చేస్తున్నాడు. ఆయన పెట్రోల్ బంక్ అప్లై చేశాను కాబట్టి నేను పెట్రోల్ డీజిల్ కానీ అమ్ముకోవచ్చు, డీజిల్ వ్యాపారం నడుపుకోవచ్చు చేస్తున్నాడు. అధికారులు కూడా ఈ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించి, అది బీపీసీఎల్ లేదంటే హెచ్పిఏనా దేనికి సంబంధించి అప్లై చేస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళు ఈ స్మగ్లర్ కి ఈ పెట్రోల్ బంక్ అనుమతులు ఇవ్వకుండా ఆపాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా లోకల్ పీపుల్ ని కూడా, ఇది బ్లాస్ట్ అయితే ఇక్కడ సెక్యూరిటీ లేదు, దీనికి నిబంధనల పద్ధతులు ఒక పెట్రోల్ బంక్ అంటే పద్ధతి ఉంటుంది. ఏమీ లేకుండా ఇక్కడ ఇప్పుడు బ్లాస్ట్ అయితే ఏంది పరిస్థితి? ఇక్కడ పెట్టేసి పోతారు. ఎవడో ఒకటి అగ్గి పెట్టి సిగరెట్ దాకా అగ్గి పెట్టేస్తే పరిస్థితి ఏం జరుగుతుంది? పోయే దారి, రహదారి, 3 కంపెనీల పేరు, రోడ్డు, ఎంత జనాభా, ఏం నష్టం జరిగితే ఎవరు దీనికి బాధ్యత అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆ స్మగ్లర్ మీద, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ పిఎస్ఎన్ఆర్ కంపెనీ అనే వాళ్ళని కూడా ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఆపాలా. ఈ మన స్టీల్ కంపెనీ అయితే జన్కో అయితే అనే వాళ్ళు కూడా ఈ స్మగ్లర్ అని చెప్పి ఈ రూట్ లో వాళ్ళని తిరగకుండా చేయాలని చెప్పి కోరుకోండి. ఎందుకంటే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈయన చూసి ఇంకొక స్మగ్లర్ తయారవుతాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు సహించరు. ఇది కూడా ఆయన దృష్టికి తీసుకుపోతున్నాం, తెలుసుకుంటా. ఇటువంటి సహించడానికి నేరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, ₹1000 వస్త్రాలు లేదా ₹5000 బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.